ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మిథున రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ మాసంలో ఈ రాశి వారు ఎవరికి కూడా మాట ఇవ్వటము అనేటువంటిది చేయవద్దు. ప్రామిస్ చేయటము, మాట ఇవ్వటము అలాంటి వద్దు. అలాగే వాగ్వివాదాలకి దిగకపోవటం చాలా చాలా మంచిది. మీరు ఈ మాసం మొత్తం కూడా తప్పనిసరిగా అంటే విద్యార్థులు కావచ్చు, మరి జాబ్ హోల్డర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి. ఆ చెట్టుకి మొదట్లో నీళ్లు పోయటము అనేది చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే ఆ చెట్టు మొదటిలో నీళ్లు పోయటము అనేటువంటిది చాలా చాలా చక్కని పరిహారం నాన్న. అలాగే ఆ రెండు కలిసి మా దగ్గరలో లేవమ్మా, మరి ఇంకే పరిహారము అనంటే ఓన్లీ వేప చెట్టు ఉన్నా సరే ఆ వేప చెట్టు మొదట్లైనా నీళ్లు పోయండి, ప్రతిరోజు పోయండి నాన్న. అలాగే మీరు ఈ మాసం మొత్తం కూడా ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ ఉండండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు. అలాగే అందరూ కూడా ఈ రాశిలోని వారు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు జపించడం మంచిది. వీలైతే మీరు శివుడికి అభిషేకము అనేది కూడా చేయడము చక్కని పరిహారము.